ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నవలూరు శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్ట తోటలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ నాగేంద్ర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పుట్టలో పాలు పోసి ఆవరణలోని స్వామివార్ల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాసు రామకృష్ణారెడ్డి, రత్నకుమారి దంపతులు పర్యవేక్షించారు. తాడేపల్లి శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి సురేష్, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నాగేంద్ర స్వామి ఇక్కడ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి మేము ఒక 700-800 మంది భవనాలు పెడతాము. మేము ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మా సొంత డబ్బులతో మేము చేసుకుంటాము. ఇది మేము సొంతంగా మేము నాగేంద్ర స్వామి గుడి కట్టుకొని మేము సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి పెట్టుకొని భోజనాలు 10 మందికి లేదనకుండా పెడతామండి. భోజనాలు మేము మా కుటుంబం వరకు మేము చేసుకుంటామండి. మేము బయట వాళ్ళు ఎవరిని ఆశించము, ఇచ్చిన కాదనము ఇచ్చిన కాదనము. మనం వాళ్ళు ఇవ్వకపోయినా మనం చేసుకుంటాం సార్. అది ఇవాళ మినిమం ఒక 700 మంది 600 మంది పెడతామండి. మినిమం 800 తగ్గుతారు అటు ఇటుగా. ప్రతి సంవత్సరం 700 మంది చదువుతుంది, ఈ సంవత్సరం 7 మంది చదువుతుంది. వెళ్ళిపోతారు అన్నదాన్ని. పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో, ఇంకా శ్రీ భద్రావతి సమేత భవన ఋషి స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఉట్ల పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకములు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉట్ల పాల శ్రీనివాస్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భావన ఋషి స్వామివారి దేవస్థానంలో గోలి గాంధీ నాగార్జున దంపతులు కైంకేరపరులుగా పూజలలో పాల్గొన్నారు. ఇంకా ఈ పూజా కార్యక్రమాల్లో ఓట్ల రథంగపాణి, తుమ్మ నరసింహమూర్తి, జగ్గారపు వెంకటనారాయణ, మునగాల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరిలో వెంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో, అలాగే శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివార్ల దేవస్థానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి శ్రీ స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉదయాన్నే అభిషేకాలు, అలాగే సుగంధ ద్రవ్యాలతో మరి శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ శ్రీ గోలి గాంధీ నాగార్జున గారు కైంకర్యపల్లి వ్యవహరించి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ, పాత మంగళగిరి ప్రజలు కాకుండా మరి యావత్ భక్త ప్రజానికానికి స్వామివారి ఆశీస్సులు కలగాలని, మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రతి సంవత్సరం కూడా మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరూ కూడా శ్రీ అమ్మవారి ఆశీస్సులు, అలాగే శ్రీ స్వామివారి ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ, జై శ్రీ మాత్రే నమః. గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర శుద్ధ సప్తమి గురువారం నాడు శ్రీ అమ్మవారి పునర్నిర్మాణం జరిగే దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి పంచామృత అభిషేకములు, అలాగే అలంకారము, హారతలు, తదుపరి శ్రీ అమ్మవారికి అన్నాభిషేకం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తిని దేవస్థానం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీ పోలేరమ్మ అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమంలో అన్నాభిషేకం కార్యక్రమాన్ని తిలకించి శ్రీ అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కమిటీ సభ్యులను, అలాగే భక్తులందరూ కూడా శ్రీ పాతమంగళ పద్మశాలి సంఘం తరపున కోరడమైంది. మందడం గ్రామం శివాలయం ఎదురుగా శ్రీ షణ్ముఖ వారాహిపేటము వద్ద బుధవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట వద్ద స్వామివారికి 13,200 లీటర్లు ఆవు పాలతో వందలాది మంది భక్తులు పాల్గొని గురుస్వామి నండూరి రమేష్ మురుగన్ ఇంకా వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు పాలాభిషేకం చేశారు. అనంతరం వివరాలను మురుగన్ గురుస్వామి సిటీ న్యూస్తో మాట్లాడారు.
సుబ్రహ్మణ్య షష్ఠి అంగరంగ వైభవంగా 13,200 ఆవు లీటర్ల పాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవనాగులు ప్రతిష్ఠ చేశాము. సుబ్రహ్మణ్య షష్ఠి 13,200 ఆవు లీటర్ల పాలు మనకి ట్యాంకర్ వల్లభా నుంచి వచ్చింది. ఆల్రెడీ చిత్తూరు కాణిపాకం డైరీ నుంచి అదుగో ప్రత్యక్షంగా చూస్తున్నారు. అక్కడ స్వామివారికి ఇది 8వ క్యాను సమర్పిస్తున్నారు. ఒక్క నిమిషం. స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు క్షీరాన్ని అభిజయిస్తే స్వామి ఆ సంతానాభివృద్ధి వంశాన్ని నిలబెడతాడు. ఆ వివాహకారకుడు అంగారక గ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. శ్రీ షణ్ముఖ వారాహి పీఠం 120 లీటర్లతో మొదలుపెట్టి 13,200 లీటర్లకు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి అంగరంగ వైభవంగా చేస్తుంది. ఒక స్వగృహంలో ఈశాన్యంలో వెలిసిన సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చరిత్రలో ప్రపంచంలో ఏ విధంగా ఎవరూ చేయనుండగా ఆ స్వామి సంకల్పం ఇక్కడ చేపిస్తున్నారు. అందరూ చక్కగా ఉండాలని, చల్లగా ఉండాలని శ్రీ షణ్ముఖ వారాహి పీఠం కోరుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతం మీద ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ సర్పసుబ్రహ్మణ్య హరవు హర శరవణ భవ హరవు.